శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఆయన సర్వంతర్యామి నేనే అంటాడు. అంతే కదా, మనకి భగవద్గీత చెప్పేదే అది కదా. అంటే ప్రజలకు తెలియాలని అదే కొంచెం అర్థమైంది. నేను చెప్తున్నాను. ఇలాంటివి చాలా ఉన్నాయమ్మా. ఇంకా చెప్పమంటారా? చెప్పండి, నాకు ఇంకా కొన్ని రిఫరెన్స్లు అంటే చెప్తుంటే చాలా బాగున్నాయి. భగవద్గీత 4:11, భగవద్గీత 7:21, 4:11లోను 7:21లోను రెండాటిలో ఒకటే విషయం ఉంటుంది. ఏమిటంటే, ఎవరు ఏ రూపమున నన్ను పూజిస్తారో నేను ఆ రూపమున వారిని అనుగ్రహిస్తాను. నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టం అండి, మీకు వినాయకుడు ఇష్టం. ఆ రూపంలో కూడా ఆయనే, ఈ రూపంలో కూడా ఆయనే. ఎవరు ఏ రూపాన్ని పూజిస్తారో, మీ కంటికి ఏ రూపం నచ్చుతుందో ఆ రూపాన్ని పూజించండి. నేను ఆ రూపంలోనే మిమ్మల్ని నేను అనుగ్రహిస్తాను, మిమ్మల్ని నేను దీవిస్తానన్నాడు. అయితే బైబిల్లో ఏమంటున్నాడంటే, నిర్గమాకాండము 23వ అధ్యాయము 13వ వచనం. నిర్గమాకాండం అంటే ఆది కాండము, నిర్గమాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఇలా అన్నీ ఉన్నాయి వరుసగా. అంటే రెండో గ్రంథం అన్నమాట, బైబిల్లో రెండో గ్రంథం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 13వ వచనములో, వేరొక దేవుని పేరు ఉచ్చరించకూడదు, అది మీ నోట రానివ్వకూడదు అన్నాడు. అంటే వేరొక దేవుడి పేరు అసలు మీరు అంటే అంతకు ముందే వేరొక దేవుళ్ళు ఉన్నారు, ఉంటే వాళ్ళని మీరు అసలు ఉచ్చరించకూడదు అనేది ఇతను ఇస్తున్న స్టేట్మెంట్. అంతే కదా, దానికి అర్థం అదే కదా. అంతే కదా, రైట్. ఇప్పుడు అమ్మా, మనది భారతదేశం. మన భారతదేశం అంతా కూడా విగ్రహారాధన. ఎవరికి నచ్చినటువంటి దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. ఆ సంగతి యెహోవాకి తెలదా? నువ్వొచ్చి విగ్రహారాధన చెయ్యకూడదు, అది తప్పు, చేస్తే చంపేస్తానంటే ఆడేవాడమ్మా అసలు? ఎవడు చెప్పండి అసలు? నీ అంతా సద్దాం హుసేనా, లాడెన్నా, లేకపోతే ఉత్తర కొరియా ఎవడు కిమ్మా, వాడా? ఎవడు అసలు? నా అభిప్రాయాన్ని కాదంటారు నువ్వెవడవు అసలు? నీకేమి హక్కు ఉంది? అక్కడే ఆ యొక్క జెరూషలేంలోనే యేసుని నమ్మనటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. యూదులు ఇప్పటికీ ఉన్నారు, యేసుని నమ్మరు వాళ్ళు. ఇంత తేడా ఉందన్నమాట. ఏమంటున్నాడంటే, నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. క్రైస్తవులు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే బైబిల్ తెరిచి చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు, నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు, ఆకాశం అందే కానీ. అంటే ఎందుకంటున్నాడు? భగవద్గీతలో చంద్రుణ్ణి నేనే, సూర్యుణ్ణి నేనే అన్నారు కదా శ్రీకృష్ణ పరమాత్మ. ఆకాశంలో కానీ భూమి మీద కానీ, అంటే ఏ రూపాన్ని పూజించినా నేను అనుగ్రహిస్తానన్నారు కదా, భూమి మీద కానీ, నీళ్ల క్రింద కానీ, అంటే సముద్రం లేదా గోదావరి నీళ్లు, వాటిలో కానీ ఏ విగ్రహమును చేసుకోకూడదు, పూజించకూడదు, సాగిలపడకూడదు. యెహోవాకి విగ్రహాలంటే చాలా చిరాకమ్మ. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, నాకు విగ్రహాలంటే చిరాకు. అంత చిరాకైనడు అసలు మన దేశం ఎందుకు రావాలా? ఎస్, ఇక్కడ ఒక్కసారి ఈ పాయింట్ దగ్గర ఆగుదాం. విగ్రహాలు అంటే చిరాకు. బైబిల్ 10 కమాండ్మెంట్స్లో కూడా విగ్రహారాధన చేయకూడదు. అది ఎన్నో ఆజ్ఞ, నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, బట్ అందులో ఒక ఆజ్ఞ మాత్రం ఇది, విగ్రహారాధన మహాపాపం, సంథింగ్ ఏదో ఉంటుంది. మరి ఇప్పుడు మీరు ఎన్నో చెప్పారు, 32,000కి సంబంధించిన డినామినేషన్స్ ఉన్నాయి అనేవి చెప్పారు. వీటన్నిటిల్లో కూడా అట్లీస్ట్ ఒక సింబలో, ఒక క్రాస్ సింబలో, కొన్నిట్లో డైరెక్ట్ యేసు విగ్రహాలు, మేరీ విగ్రహాలు, కొన్ని డినామినేషన్స్ చెప్తున్నాను, కొన్నిట్లో ఈ జీసస్ క్రిస్ట్ సింబలు, వీటిని పెట్టే పూజిస్తారా? అసలు ఏది లేకుండా చర్చి
అని ఊరికే కట్టుకొని లోపలికి వెళ్ళి పూజలు జరుపుతూ ఉంటారా వీళ్ళు? ఇవి కొంతమంది కొన్ని రకాలుగా చేస్తూ ఉన్నారండి. ఆర్సీఎం అంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు మరియమ్మని పూజిస్తారు, యేసుని పూజిస్తారు వాళ్ళ విగ్రహాలు పెట్టి. వాళ్ళకి అసలు కంప్లీట్ విగ్రహాలు ఉంటాయి. విగ్రహారాధన. అవును. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఉన్నారు. బట్ ఆ ఆర్సీఎం వాళ్ళు కూడా ఫాలో అయ్యేది ఇదే బైబిల్ కదా. వాళ్ళకి వేరే బైబిల్ ఉందండి. వాళ్ళకి 10 కమాండ్మెంట్స్ ఇవి లేవా? ఉన్నాయండి. అంటే దీని మీద ఇవి 66 పుస్తకాలు కదండి, దీని మీద ఇంకొక 6 పుస్తకాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు గ్రంథం 72 పుస్తకాలండి. ఆర్సీఎం వాళ్ళు. సరే, దాని ప్రకారం అయినా సరే ఈ 10 ఆజ్ఞలు ఎవరికైనా సేమ్. ఓకే. 10 కమాండ్మెంట్స్ క్రైస్తవులు ఎవరికైనా సరే సేమే. మరి ఆ కమాండ్ ఇప్పుడు దాంట్లో ఉన్న దాని ప్రకారం మరి వాళ్ళు అది పాటించకూడదు కదా. పాటించకూడదంటే మనం ఏం చెప్తామమ్మా? రైట్, ఓకే. వాళ్ళ విషయం వదిలేద్దాం. అసలు ఈ విగ్రహాలు పూజించే వాళ్ళ విషయం వదిలేద్దాం. మిగతా వాళ్ళకి వద్దాం. వీళ్ళు ఎలా పూజిస్తారు? కొంతమంది మెడలో సిలువలు వేసుకుంటారు. కొంతమంది ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి దగ్గర ఉంది గౌరీపట్నం అని, అక్కడికి వెళ్తారు, గుండు కొట్టించుకుంటారు. అక్కడ మేరీమాత బొమ్మ ఉంటుంది, కొవ్వొత్తి వెలిగిస్తారు, దీపం వెలిగిస్తారు, కొబ్బరికాయలు కొడతారు రకరకాలుగా. అంటే ఎవరికి గుండులు చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. గుండు చేయించుకునే వాళ్ళు కూడా ఆ గౌరీపట్నంలో ఉన్నారు. ఇలా రకరకాలుగా అమ్మ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు. అంటే నేను అంటుంది ఏంటి అంటే, కంప్లీట్గా ఆయన విగ్రహారాధన అనేది అంత చిరాకైనప్పుడు ఫస్ట్ థింగ్ అసలు యెహోవాని సిలువ వేయలేదు, యేసును వేశారు. యేసును కదా సిలువ వేశారు. ఈ సిలువ వేసినప్పుడు ఆ సిలువ అనేది సింబల్గా పెట్టుకొని సిలువకు పూజలు చేస్తున్నారు. మరి ఈ సిలువకు పూజలు చేస్తుంటే యెహోవాకి చేస్తున్నట్లా, యేసుకు చేస్తున్నట్లా, వీళ్ళిద్దరికి కాకుండా ఆ సింబల్కి చేస్తున్నట్లా? ఎవరికి చేయకపోతే వాళ్ళు కోపపడతారని మొత్తం ముగ్గురికి చేస్తున్నారు. అసలండి విగ్రహారాధన చేయలేనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే ఈ బేసిస్లో వాళ్ళు ఆ క్రాస్ సింబల్కి చేయటం కూడా కరెక్టేనా? కరెక్ట్ కాదండి. అసలు విగ్రహం అనేది ఉండకూడదు కదా. అతను బైబిల్ దేవుడు యెహోవా ఏం చెప్పాడంటే అసలు మీరు ఏది చేసుకోకూడదు అన్నాడు. అసలు మీరు ఏది చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు అన్నాడు.